కూడా ధ్యానంలో హాస్టల్గా 10, 9, 5, 7, 6, 5, 4, 3, 2, 0. నిన్న చేసేదో కాదని జరుపుకుందాం. కళ్ళు తెరుస్తూ ఒక చిరునవ్వుతో మన చేతులను చూసుకుంటూ ఈ ధ్యానాన్ని ఇచ్చిన పితామహ పత్రిజీకి ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. ब्रह्मर्षि पितामह पत्रिजी की जय। 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 ज्ञान जगत की जय। ज्ञान जगत की जय। ज्ञान जगत की जय। सागर जगत की जय। सागर जगत की जय। सागर जगत की जय। त्रिमित जगत की जय। त्रिमित जगत की जय। त्रिमित जगत की जय। पितामह पत्रिजी की जय। पितामह पत्रिजी की जय। पितामह पत्रिजी की जय। అది రిబ్బన్ తీసుకురా అది వస్తుంటే వాళ్ళు ఏ రూపమో తెలుసుకోవాల్సిన పని లేదు. కేవలం శ్వాస మీద ధ్యాస పెట్టండి. శరీరానికి స్నానం పరిశుభ్రత ఎంత ముఖ్యమో మనసుకు ధ్యానం అంత ముఖ్యమో. మనసుతో పరిశుభ్రం చేసుకోవాలంటే శ్వాస మీద ధ్యాస పెట్టాల్సిందే. నోటిలోని మౌనము మనసులోని శూన్యం, దీని పేరే ధ్యానం. ఎవరు కళ్ళు తెరవద్దు, కేవలం కొన్ని నిమిషాలు మాత్రమే. అలాగే మన యోగా మాస్టర్ గారికి ఒకసారి నిర్మించిన లక్ష్మి ఎంతోమంది ధ్యానులను ఎంతోమంది ఆత్మజ్ఞానులను తీర్చిదిద్దినటువంటి శక్తి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. మరి ఆయన అడుగుజాడల్లో మన పిఎస్ఎస్ఎం మూమెంట్ అంతా కలిసి పనిచేస్తూ ఉన్నాం. ఈరోజు మరి ఈ నర్సాపూర్ పట్టణంలో మన సత్యనారాయణ ఇంటి పైన లక్ష్మీ పిరమిడ్ ధ్యాన మందిరాన్ని ప్రారంభోత్సవం చేస్తున్నాం. మరి పిరమిడ్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులు చేసినటువంటి అశోక్ అన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ధ్యానము ఎందుకంటే ఒక 2 నిమిషాలు ఇక్కడ ఉన్న కొత్త వాళ్ళకు వేదిక మీద ఉన్న మన అశోక్ అన్న గారికి ధ్యానం ఎందుకు చేయాలో ఒక 5 నిమిషాల పాటు మేము చెప్తాం. ఎందుకంటే మా బాధ్యత కాబట్టి. ఎందుకంటే మీరు మళ్ళీ మాకు అవకాశం తక్కువ కాబట్టి. ఎందుకంటే ఈ మూమెంట్ ఇంత మరి చేసిరు కదా, ఎక్కడికెళ్ళో వచ్చారు మరి ఇంతమంది ఎందుకు మరి ఈ శాకార్యాలు చేసిరంటే, మనమందరము ఈ భూమి మీద ఏ జీవిని చంపకూడదు. ఎందుకంటే ఒక మేక ఎంతనో మనం కూడా అంతే, ఒక కోడి ఎంతనో మనము అంతే, ఒక చేప ఎంతనో మనం కూడా అంతే. అంటే ఒక జీవి ఎక్కువ తక్కువ లేదు. ఒక మనిషిగా పుట్టినంత మాత్రాన ఏ జీవిని చంపడానికి వీల్లేదు.
మరి అది మా గురువుగారు బ్రహ్మర్షి పత్రిజీ. ఆయన ఎంతోమంది లక్షలాది ధ్యానులను తయారు చేసి ఈరోజు మరి ఇక్కడ ఈ ప్రపంచవ్యాప్తంగా తిరుగుతూ ధ్యాన ప్రచారం చేస్తూ ఉన్నాం. నేను 2014లో ధ్యానంలోకి వచ్చాను సార్. 2014 ముందు నా జీవితము ఒక 5 సంవత్సరాలు నక్సలైట్ జీవితంగా జీవించాను. ఎందుకంటే ఈ సమాజాన్ని బాగుపరుద్దామని పోయినాను, ఈ సమాజం బాగుండాలని తిరిగిన. కానీ అందులో 5 సంవత్సరాల తర్వాత ఒక AK-47 గన్ వేసుకొని ఒక 5 సంవత్సరాల నుండి బయటకు వచ్చిన తర్వాత ఎందుకో ఈ సమాజం మారాలి, అందరూ బాగుండాలని కోరిక ఉంది, కానీ అది నాకు నెరవేర్తలేదు. తర్వాత కేసీఆర్ TRS పార్టీ స్థాపించిన తర్వాత ఒక తెలంగాణ ఉద్యమ కళాకారునిగా పనిచేసిన. ఎందుకంటే ఎక్కడో ఒక లోపల ఉంది నాకు, ఏదో నేను చెయ్యాలి అని. తెలంగాణ ఉద్యమంలో మొట్టమొదటి పాట నేను కేసీఆర్ గారి ఆధ్వర్యంలో రికార్డు చేసిన పాట. రాజిగవరే రైలపురము, రాజిగవరే ఓరుగల్లు, రాజిగవరే కరీంనగరు, రాజిగవరే సిద్దిపేట, రాజిగా చేల్ పుడితే ఒకటి సత్య రెండు, రాజిగవరే రాజిగా ఎత్తుర తెలంగాణ జెండా, రాజిగవరే రాజిగా గజ్జలు 2 గజ్జలు రాజల్లా. ఇది హైదరాబాద్ స్టూడియోలో రాసిన పాటను, గూడంజన రాసిన పాటను రికార్డు చేయడం జరిగింది. అంటే 14 సంవత్సరాలు అల్పెరగకుండా తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన. అక్కడ తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన కళాకారులకు ఒక గౌరవంగా ఉద్యోగాలు వచ్చినాయి. ఆ ఉద్యోగంలో నేను కూడా ఉన్నా. కానీ నేను ధ్యానం మొదలుపెట్టిన తర్వాత నేను చేయాల్సింది అది కాదు అని నాకు అర్థమైంది. నేను చేయాల్సింది ఈరోజు నర్సాపూర్లో రోడ్డు మీద పాటలు పాడాలి, లేకపోతే నేను తెలంగాణ ఉద్యమం కోసమో లేకపోతే ఒక ప్రభుత్వం కోసమో కాదు నా పాట అని నాకు అర్థమైన తర్వాత నేను అటు నక్సలైట్ జీవితం నుంచి తెలంగాణ ఉద్యమం నుంచి మారిన తర్వాత నాకు అర్థమైంది ఏంది అంటే మనము శాశ్వతమైన వాళ్ళం. మనం ఈ శరీరాన్ని వదిలేస్తాం, మళ్ళీ మన జన్మ ఉంటుంది. మరి ఆ మళ్ళీ జన్మలో ఎలా ఉండాలంటే ఈ జన్మలో ఏం చేస్తామో ఆ జన్మ అలా ఉంటుంది. కాబట్టి ఈ జన్మ రహస్యం తెలుసుకున్న తర్వాత మరి గొప్ప అవకాశము ఒక గురువుగారు బ్రహ్మర్షి పత్రిజీ, ఇది గూఢంగా ఉంది. శ్వాస మీద ధ్యాస ధ్యానం అనేది ఒక గురువులకు మాత్రమే అంకితమైంది. ఇది ఒక గురువులు మాత్రమే ఆచరిస్తూ ఉన్నారు, కొంతమంది శిష్యులకు మాత్రమే చెప్తా ఉన్నారు. కానీ పత్రిజీ ప్రతి ఒక్కరికి తెలవాలని చెప్పి ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానాన్ని ప్రపంచమంతా తిరిగి చెప్పడం జరిగింది. ఈరోజు మరి ఈ కార్యక్రమానికి మీరు రావడం ఎందుకంటే మీరు ప్రథమ పౌరులు ఈ పట్టణానికి. యథా రాజా తదా ప్రజ, రాజులు ఎలా ఉంటే ప్రజలు అలా ఉంటారు. కాబట్టి మీరు మార్గదర్శనం కావాలి, మీరు ఆదర్శం కావాలి. కాబట్టి ఇక్కడున్న PSSM మూమెంట్కు మీరు మీ ద్వారా ఏది జరిగితే అది చేసి పెట్టండి సార్. ఈ పట్టణంలో ఒక ధ్యాన మందిరం ఉంటే అందరూ ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి ఆ ధ్యాన మందిరాన్ని నిర్మించడానికి కానీ ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి మీ చేయూతను ఉండాలని కోరుకుంటున్నాం. మీకు మరొక్కసారి మా PSSM తరపున హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఓకే, మన సార్కు మరి గట్టిగా మనం చప్పట్లు కొడతాం. మనం మన పాటల రూపంలో మరి ఎంతోమందికి మరి చైతన్య పరుస్తున్నారు. మన ఎక్కడ శాఖార్యాలన్నా కూడా మరి తప్పకుండా వస్తారు. మన నరసాపూర్ పట్టణాన్ని కూడా ఒక నెల క్రితం మనకు సమయం ఇచ్చారు. ఓకే, మన వారికి నరసాపూర్ తరఫు నుంచి మన ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుందాం. అలాగే నరసింహగౌడ్ నరసాపూర్ వేరే మీకు రావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే శ్రీ రాజు యాదవ్ మన నోముల హనుమంతరావు గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఓకే సార్, మన సార్ మాటలు మనం విందాం. ఇక్కడ ఉన్నటువంటి దివ్య స్వరూపాలకు నమస్కారములు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి ఒక్కసారి మనము క్లాప్స్ కొడతాం గట్టిగా. మన గురువారితో 2002 అక్టోబర్ 22 రోజు గజ్వేల్ నరసింహ సార్ అని హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాడు ఫార్మాసిస్ట్గా. అతని ద్వారా నాకు పరిచయం అవ్వడం జరిగింది గురువారితో. అంటే గత 22 సంవత్సరాలు నేను ధ్యాన మార్గంలో ఉంటున్నాను. పత్తి గారు చెప్పినటువంటి కాన్సెప్ట్లో నాకు నచ్చింది ఏంటంటే, నేను అడిగిండు మీరు ధ్యానం ఎందుకోసం వస్తురని. నేను ఒకటే విషయం చెప్పాను, ఉద్యోగం అనేది అన్నీ ఉన్నాయి కానీ ఏదో ఒక అసంతృప్తి, రొటీన్ లైఫ్, తిన్నామా పన్నామా లేచినామా, అంతకని ఇంకేం లేదు. వెనక్కి తిరిగి చూస్తే జీవితంలో ఏమైనా ఉందా అంటే ఏమీ లేదు. అంటే మాకు తెలియకుంటే జీవితం గడిచిపోతూ ఉంది. కాబట్టి నేను ఇందుకోసం వచ్చాను చెప్తే ఆయన చెప్పాడు ఒకటే, ఫస్ట్ నువ్వు శాకాహారిగా మారు,
అంటే ఆ రోజు నుండి శాకాహారం మానేశాను, ఆ రోజు నుండి మాంసాహారం మానేశాను, పూర్తిగా కంప్లీట్ శాకాహారిని. ధ్యానం చేయమని చెప్పి ధ్యానం చేస్తూ ఉన్నాను. పుస్తకాలు చదవమని చెప్పాడు, పుస్తకాలు చదువుతూ ఉన్నాను. దాంతోపాటు ధ్యాన ప్రచారం చేయమని చెప్పాడు. అప్పటి నుండి స్టార్ట్ అయ్యి మరి నరసింహ సార్ ఆధ్వర్యంలో మేము అందరం గట్టే గజ్వెల్లో అన్ని విలేజ్లో తిరిగిట ప్రతి విలేజ్కి వెళ్ళి మేము ధ్యాన ప్రచారం చేశాం. జీవితాన్ని ఆనందంగా జీవిస్తున్నాం. ఓకే, ఈ మీరు గిట్ట అందరూ ధ్యానం చేయాలని కోరుకుంటూ ప్రస్తుతం శాకాహారిగా కండి. ఫస్ట్ మీరు శాకాహారులు అయితే 100% ధ్యానం కుదిరినట్టే. ఓకే, ఈ అవకాశం ఇచ్చే ధన్యవాదాలు తెలియజేస్తూ ముగించుకుంటాం. దూరంకి వెళ్ళి వచ్చిన వాళ్ళకు మొదల అవకాశం ఇవ్వండి, చెప్పండి వాళ్ళ సందేశం. ఓకే, ఇప్పుడు వీరప్ప గురుస్వామి గారు మాట్లాడతారు. శ్రీ గురుభ్యో నమః. బ్రహ్మర్షి పత్రిజీ గారి ఆశీర్వాదంతో అనుభవిస్తున్నటువంటి ఆనందంతో ఇంత బ్రహ్మాండంగా నర్సాపూర్లో ఈ శాకాహార ర్యాలీ అనేది జరగడం మొట్టమొదటిసారి. మరి యోగా సాధన అనేది చేయడం జరిగింది. పాఠశాలలో చేయడం ఒక విధంగా, గురువుల ద్వారా నేర్చుకోవడం ఇంకో విధంగా. ఈ అష్టాంగ యోగా లోపల ఆ యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి, అట్లాగే ఈ సమాధి అభ్యాసం కూడా సిద్ధ సమాధి యోగా అనేది కూడా చేయడం జరిగింది. రకరకాల ధ్యానాలు ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా మనస్సు నిశ్చలంగా ఉంచుకోవడానికి, ఆనందంగా ఉండడానికి, సర్వేజన సుఖినోభవంతు అనేటటువంటి దానికి నిదర్శనంగా ధ్యానం చేసుకున్న వాళ్ళంతా ఉంటారు. తన కుటుంబమే కాదు, సమాజమే కాదు, లోకమంతా కూడా బాగుండాలనే ఉద్దేశము ఈ ధ్యానం చేసుకునేటటువంటి వాళ్లకు ప్రత్యేకంగా ఉంటుంది. ఎందుకు అంటే వాళ్ళు ఎప్పుడూ కూడా ధ్యానంలో ఉన్నప్పుడు లేదా ధ్యానం చేసుకున్న తర్వాత జీవన విధానం లోపల నిండుదనంతో ఉంటారు. ఎప్పుడు వెలితి అనేది కనరాదు. ఎందుకంటే ఇది అమృతం, అంటే ఇది అనుభవించాం కాబట్టి మాకు తెలుస్తూ ఉంది. మరి బ్రహ్మర్షి శ్రీశైలం వెళ్తుంటే మేము చూస్తూ ఉంటాము. సుమారు 6,000 మంది ఆ పైన కూర్చొని ఆ పిరమిడ్ హాల్ లోపల ధ్యానం చేసుకునేటటువంటి వసతి కల్పించినారు. వారికి ఎంతో ధన్యవాదాలు. మరి ఇక్కడ సత్యనారాయణ గారు ఒక పిరమిడ్ అనేది గృహం మీద లక్ష్మీ పిరమిడ్ అనేది నిర్మించడం జరిగింది. ప్రతి ప్రదేశం లోపల ఏటవాలుగా ఈ మాదిరిగా పిరమిడ్ ఆకారంలోనే ఉంటాయి అన్నీ. కానీ మన దగ్గర అందరికి తెలియదు ఈ పిరమిడ్స్ గురించి. ఇంకా అక్కడక్కడ తెలియజేయడం అనేది జరుగుతూ ఉంది. చాలా మంచిది. అక్కడ ఉండేటటువంటి ఆరా అనేది చాలా బ్రహ్మాండంగా వస్తుంది. ఇక్కడ చేసేటటువంటి ధ్యానంలో ఎవరి అనుభవం వాళ్ళకే ఉంటుంది. అది చేస్తే మాత్రం తెలుస్తుంది. ఒక పండు తిన్నారు, తిన్నవాళ్ళు తినని వాళ్లకు డిఫరెంట్ ఏముంటుందంటే, తిన్నవాళ్ళు ఎట్లా ఉంటుందని చెప్పినా కూడా ఈ తినని వాళ్ళు ఆ తింటేనే దాని యొక్క రుచి ఏంది తెలుస్తుంది. అంతేగాని ఇంకా వేరే ఏం తెలియదు. కాబట్టి ఇది ఈ శాకాహార ర్యాలీ అమృతాహారం. కానీ ఇదంతా అమృతాహారం. ఇది అమృతంలాగా దేవతలు రాక్షసులు అప్పుడు పాల సముద్రం క్షీర సముద్రం మదనం చేస్తే వచ్చింది ఏంటి అయ్యా అంటే అమృతం. మరి ఇప్పుడు ఏదయ్యా అమృతం అంటే ఇదే శాకాహారమే అమృతం ఇప్పుడు చూసుకునేది వాస్తవానికి. కాబట్టి మరి ఈ శాకాహార ర్యాలీ ఇక్కడ జరగడానికి మరి ఇక్కడ సత్యనారాయణ గారు, రాములు గారు, అట్లాగే అన్నపూర్ణేశ్వరి అనుగ్రహం సదా ఉండాలని ఆ మాచునూరి
రాజు గారు, అట్లాగే అశోక్ గౌడ్ గారు, వారు కూడా ఈ సిద్ధ సమాధి యోగా చేసిన ఇంతకుముందు ధ్యానం అనేది వాళ్ళకు అనుభవం ఉంది. మరి ఈ పిరమిడ్ ధ్యానం అనేది కూడా ఇక్కడ ప్రజలలో ముఖ్యంగా మేము కోరేది ఏంటంటే ఒక పిల్లలకి సామాన్యంగా ఒక ధ్యానం అనేది చేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ వసతి ఉంది, రోజు ఇంతసేపు ధ్యానం ఎట్లా చేయాలనేది వాళ్ళకు మీరు ఇక్కడ ఉండేటటువంటి సత్యనారాయణ గారు కానీ ఇంకా ఎవరైనా సరే చెప్తే వాళ్ళు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ నేర్చుకున్న తర్వాత వాళ్ళు కూడా ఆ అనుభవంతో వాళ్ళ ఇంట్లో కానీ సమాజంలో కానీ రేపు మేలు చేసిన వాళ్ళు అవుతారని చెప్తా ఉన్నాం. అయితే అందరికీ ధన్యవాదాలు. ఓకే స్వామీజీకి ఓకే మన స్వామీజీకి మనం గట్టిగా తప్పకుండా ఎక్కువ సహాయ సహకారం మనకు అందించిండు. మరి శ్రీ దుర్గప్ప గారి అశోక్ మున్సిపల్ చైర్మన్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. మరి ఈరోజు నర్సాపూర్ పట్టణంలో పిఎంసి పిరమిడ్ మేజిస్ట్రేట్ పిరమిడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముఖ్యంగా మా నర్సాపూర్ పట్టణంలో మా సత్యనారాయణ గారు మన పిరమిడ్ వారి ఇంటిపై ఏర్పాటు చేయడం, ఆ గదిని ఒక ధ్యాన కేంద్రంగా ఏర్పాటు చేయడం, మరి వారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తూ ఈ పిరమిడ్ సంస్థ ద్వారా ఇక్కడికి విచ్చేసిన ప్రముఖులు మరి పెద్దలు మరి గజ్వేల్ కానీ సిద్దిపేట కానీ సదాశివపేట కానీ సంగారెడ్డి కానీ హైదరాబాద్ నుంచి వచ్చిన యోగా గురువులు కానీ ధ్యాన గురువులకు కానీ మా నర్సాపూర్ పట్టణ యోగా గురువు వీరప్ప గురూజీ కానీ మరి ఇక్కడికి చేసిన ధ్యాన మందిరానికి చేసిన అందరికీ కూడా మా రాజు యాదవ్ గారి సంజీవ్ రెడ్డి గారు మరి అన్న మరి పేరున అందరికీ నరసింహన్న గారు మరి వీరందరికీ కూడా పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు చేస్తున్నాం. ఎందుకంటే పిరమిడ్ సంస్థ చాలా రోజులు వింటున్నాం కానీ చూడడం తక్కువ. మరి యోగాలనే నర్సాపూర్లో యోగా మరి వీరప్ప గురూజీ దూరంలో చాలా కాలంగా మరి ఇప్పుడు సురేందర్ గౌడ్ గురూజీ మరి ఇక్కడ సంజీవ రెడ్డి గారు గుమ్మడిదల్లో మరి ఇక్కడ నర్సాపూర్ పట్టణంలో కూడా చాలామంది యోగా గురువులు చేయడం జరిగింది. మరి ఈ పిరమిడ్ అనే సంస్థ చాలా మనం ఎక్కడో విన్నాము చూసాము కానీ మరి ఇప్పుడే ఈరోజు భారీ ర్యాలీ నర్సాపూర్ పట్టణంలో మరి అన్ని ప్రాంతాల నుంచి వచ్చి నర్సాపూర్ పట్టణంలో భారీ ర్యాలీ తీయడం, మరి ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం, మరి నర్సాపూర్ పట్టణ వీధుల గుండా మరి మంచి ఒక ప్రజలకు ఏదైతే మంచి మెసేజ్, ఎందుకంటే మనిషి పుట్టుక మరి దీనికి శాకారమే మనకు కావాల్సింది, మరి మాంసారం కాదు అనే ఒక మెసేజ్ మరి చాలా మంచి మెసేజ్. ఎందుకంటే మరి శాకారం తింటే ఒక 12 గంటలనే మరి డైజెషన్ అవుతుంది. అదే మాంసాహారం అయితే ఒక 36 గంటలు 46 గంటలు సమయం పడుతుంది, 72 గంటలు టైం పడుతుందంటే చాలా ఒక ఇబ్బందికరమైన అంశం. ఇది చాలామందికి తెలియదు. చాలామందికి తెలియకనే మరి దానికే ప్రాధాన్యం ఇస్తారు. కాబట్టి మరి మనంతా ఇట్లాంటి సంస్థల ద్వారా పిరమిడ్ సంస్థ కానీ యోగా సంస్థ కానీ మరి దీన్ని భారీ ప్రచారం చేస్తే చాలామందికి తగ్గే అవకాశాలు ఉంటాయి. మరి జంతువులకు కూడా ప్రాణి మరి మనతో పాటు భగవంతుడు దానికి కూడా బతికే అవకాశం ఇచ్చిన దాన్ని మనం చాలామంది తెలియక కావచ్చు తెలిసి కావచ్చు మరి దాన్ని హాని చేయడం జరుగుతుంది, దాన్ని తినడం జరుగుతుంది. మరి ఇలాంటి సంస్థలు ముందుకొచ్చి మరి ఇలాంటి కార్యక్రమాలు ఒక 3 నెలలకో 6 నెలలకో ఒకసారి చేస్తూ ఉంటే చాలా మార్పు వస్తుంది. ఎందుకంటే ప్రజలకు చాలా చెప్పేవాళ్ళు ఉంటే కొద్దిగా అర్థమైతే వాళ్ళు మానేయడం జరుగుతుంది. నేను ఇంతకుముందుకు చెప్పాను, మా సొంత కూతురే మరి ఇంతకుముందు నేను ర్యాలీలో ఉన్నప్పుడు చెప్పాను, మా సొంత కూతురైతే మరి మహాభారత్ ఎపిసోడ్ మొత్తం 205 ఎపిసోడ్లు చూసి మరి ఈ జీవ హింసనే చేయొద్దు, మరి జీవాలను తింటే మరి చేపలు మేకలు కానీ మరి చేపలు కానీ ఏ జంతువు తిన్నా ఇది మంచిది కాదు అనే మెసేజ్ మహాభారత్లో మరి ఏ జీవికి హాని చేయొద్దు అనే మహాభారతంలోనే అలాంటి దాంట్లో చూసి మరి మా కూతురే మరి అసలు 1.5 year నుంచి మరి కనీసం ఒక ఎగ్గు కూడా తినకుండా మరి పూర్తిగా మానేసి
మరి వాళ్ళు ఇక మమ్మల్ని కూడా మీరు మానేయాలనే ఉద్దేశంతో మేము కూడా చాలా కంట్రోల్ చేసుకోవడం జరిగింది. మరి అలాంటి మెసేజ్ మరి ప్రతి మనసులో రావాలంటే, ఏదో ఒక మార్పు రావాలంటే మనందరం కూడా యోగా గురువుల ద్వారా కానీ పిరమిడ్ సంస్థ నాయకుల కానీ, నేను భూపతిరాజు గారు ఈరోజు చాలా కార్యక్రమం మంచి మెసేజ్ పాట రూపంలో, ఇంకొక అన్న మంచి పాట రూపకంలో మరి ఈ జీవహింస చేస్తే ఏమవుతుంది, మరి జీవులను తింటే ఏమవుతుందనే ఒక పాట రూపకంలో మంచి మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు కనీసం ఒక 6 నెలలకు ఒకసారి ఒక జిల్లాల వారీగా ఒక 2-3 ప్లేస్లలో పెడితే మరి చాలా మట్టుకు మెరుగవుతుంది. మరి అవకాశం అందరికీ తెలుస్తుంది. ఎందుకంటే చాలామంది తెలియకనే ఎన్నో హాస్పిటల్లకు గురవుతారు. ఒక 30 ఏళ్ళకు 40 ఏళ్ళకు 50 ఏళ్ళకే తాగి మరి తినడంతో మరి చాలా పబ్లిక్ మరి ఇబ్బందులు పాలవుతారు, హాస్పిటల్ పాలవుతారు. ఏ హాస్పిటల్ అయినా కుప్పలుగా మరి ఉండడం, దాని ద్వారా ఆరోగ్యం ఖరాబ్ చేసుకోవడం ద్వారా మరి వారు చాలా నష్టపోతున్నా మరి ప్రజలకు మెసేజ్, ఇలాంటి మెసేజ్ పిరమిడ్ సంస్థ ఏదైతే ఉందో మరి గురూజీ మరి బ్రహ్మర్షి పత్రిజీ గారి వారి ఆశీస్సులతో మనందరం కూడా మరి ఇలాంటి శాకారమే దీన్ని మాంసాహారాన్ని బంద్ చేయాలనే నిదానం మన అందరిలో తీసుకుపోయి మరి ప్రతి ఒక్కరు మెసేజ్ ఇదందరం ప్రతిరోజు కూడా మరి ఒక రోజుకు 10 మందికి మనం మెసేజ్ ఇస్తే అది చాలా మార్పు వస్తుందని ఆశిస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. జై హింద్, జై తెలంగాణ. అన్నగారు సభాముఖంన చిన్న మా రిక్వెస్ట్ ఆహ్వానం అందించి ఒక విజ్ఞప్తి చేస్తే బాగుంటుంది. మీ పాప ఎలాగూ కోరింది శాకాహారులుగా మని, అలాగే మా అందరి తరపున రోజుకు ఒక పూట 2 పూటలు ధ్యానం చేయమని ఈరోజు నేర్చుకున్నారు కాబట్టి ఈరోజు నుంచి చేస్తే, ఎందుకంటే నరసాపూర్ ప్రథమ పౌరుడు అశోక్ అన్న, మరి అశోక్ అన్న ప్రథమ పౌరుడు చేస్తే నరసాపూర్ మొత్తం చేస్తాయి కాబట్టి అన్న వాగ్దానం చేయాల్సిందిగా ధ్యానం చేస్తామని. అన్నగారు తప్పనిసరిగా, ఎందుకంటే ధ్యానంతో వచ్చే నష్టం లేదు, ధ్యానంతో వస్తే ఆయుష్ పెరుగుతుంది, ఆరోగ్యం బాగుపడుతుంది. కాబట్టి తప్పనిసరిగా నరసింహన్న మాట మరి యోగా గురువుల మాటగా భావిస్తూ ఇది ఖచ్చితమైన మన అందరికి అవసరమే. ఎందుకంటే అన్నగారు చెప్పడం కాదు, మనం ఇది చేస్తేనే మనం ఆరోగ్యంగా ఉంటాము, ఇంకా 10 మందికి మనం చెప్పగలుగుతాం. కాబట్టి నేను ఖచ్చితంగా మీ మాట అమలు చేస్తానని తెలియజేస్తున్నాను. అన్న థ్యాంక్ యూ. ఓకే, మన బొమ్మిడాల సత్యనారాయణ వేదిక మీకు రావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే మన రాములు యాదవ్, మన శ్రీ జయపాల్ గారు, అలాగే మన భిక్షపతి, వీళ్ళందరూ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. అయితే మన పిఎస్ఎస్ఎం నిర్వహించిన కార్యక్రమానికి మరి పిలవగానే వచ్చి, ఎందుకంటే ఈరోజు ప్రజలకు మీరు ఒక బాధ్యునిగా ఉన్నారు కాబట్టి, ప్రజల పట్ల ఒక బాధ్యత ఉన్నారు కాబట్టి మీరు మరి పిఎస్ఎస్ఎం మూమెంట్లో నిర్వహించిన ర్యాలీకి వచ్చినందుకు మీకు ఒక పిఎస్ఎస్ఎం తరపున చిరు సన్మానం మన సత్యనారాయణ గారి చేతుల మీద ఇట్లా రండి, అందరు రండి. పిఎస్ఎస్ నరసింహన్న అందరు చిరు సన్మానం రండి. చైర్మన్ గారు అందరు కలిసి చేయండి. పట్టుకో. ఓకే, గట్టిగా మనం చప్పట్లు కొడతాం. మనం అలాగే రాజేశ్వర పూల గారిని వేదిక మీద రాజు. ఓకే, వారి యొక్క సందేశం విందాం. మన భాగ్యనగర్ టీం మన హైదరాబాద్లో వారు ఎన్నో కార్యక్రమాలు చేసిండ్రు. మొన్న ఎగ్జిబిషన్ గ్రౌండ్లో కూడా మన యువతుల కార్యక్రమాలు చేసిండ్రు, చాలా అద్భుతంగా జరిగినాయి. మరి ఎక్కడ శాకార్యాలు ఉన్నా కూడా మరి వస్తారు, వారి మాటల్లో మనం విందాం. థ్యాంక్ యూ దత్తు గారు. వేదిక అలంకరించిన పెద్దలకి, అదేవిధంగా
నా ఎదురుగా ఆశలైన ధ్యాన బంధువులందరికీ నమస్సమాంజలి. భగవద్గీతలు కూడా చెప్పారు, ఉత్తమమైన వారు ఏదైతే ఆచరిస్తారో మిగతా వారు అదేవిధంగా ఆచరిస్తారని చెప్పి. అన్న మీరు ఈ రోజు నుండి ధ్యానం చేస్తారని చెప్పి వీళ్ళందరికీ మాట ఇచ్చారు. వాళ్ళ తరపున నేను మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఓ మాట చెప్పారు, ధ్యానం చేస్తే ఎన్నో లాభాలు ఉన్నాయి, చెయ్యకపోతే దానివల్ల మనకు నష్టం ఏం లేదన్నారు. అది 100% కరెక్ట్. చేసి మీరు ఏంటో నిరూపించుకుంటే ఈ ధ్యానం వల్ల ఈ సొసైటీకి మీరు అనుకున్నట్లుగా ఎన్నో హాస్పిటల్స్ ఉన్నాయి. ఆ హాస్పిటల్స్కి కూడా ఎవరు వెళ్ళకుండా, అంటే డబ్బులు పెట్టి హాస్పిటల్లో వెళ్ళని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళకి ఇలాంటి ధ్యానం అందజేసినట్లయితే ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి థ్యాంక్ యూ. అదేవిధంగా పత్రిజీ గారు అన్నట్లుగా ఎవరు సొంత ఇల్లు ఉంటే, ఇక్కడ సొంత ఇల్లు ఎంతమందికి ఉన్న చేతండి ఒకసారి. సొంత ఇండ్లు, వెరీ గుడ్. ఎవరు సొంత ఇల్లు ఉంటే వాళ్ళ ఇంటి పైన ఖచ్చితంగా పిరమిడ్ ఉండాలన్నారు. ఎవరు అద్దీంట్లో ఉంటారో వాళ్ళ ఇంట్లో సెంటర్ ఉండాలి. అది పత్రిక గారి ఆశయము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పిరమిడ్ నిర్మాణం చేసుకొని, ఈరోజు సత్యనారాయణ గారు పిరమిడ్ నిర్మాణం చేసి లక్ష్మీ పిరమిడ్ ధ్యాన కేంద్రం అని చెప్పి ఈరోజు గొప్పగా నర్సాపూర్కి ఒక గొప్ప అవకాశం ఇచ్చారు మనకి. నిజంగా ఇలాంటి భాగ్యం వీరి ప్రతిసారి ఉంటే ఈరోజు చాలా సంతోషపడేవారు. సార్ నీ పని అయిపోయింది ఈ భూమి మీద అని చెప్పి. ఎవరైతే పిరమిడ్ నిర్మాణం చేస్తారో వాళ్ళు ఈ భూమి మీదకి వచ్చిన కార్యం పూర్తి అయినట్లే. కాబట్టి మనం కూడా ఎప్పుడు ఎలాంటి అవకాశం వచ్చినా పిరమిడ్ల ధ్యానము ఇంటిపైన సెంటర్ ఏర్పాటు చేసుకొని అందరం కూడా హ్యాపీగా హాయిగా ఉందాము. అదేవిధంగా అన్న ఒక్క 2 నిమిషాలు మనకు రెగ్యులర్గా ఇప్పుడు దాదాపుగా ఇక్కడ 150 మందితో ర్యాలీ ఏర్పాటు చేసాము. అశోక్ అన్న, ఇక్కడ 150 మందితో ర్యాలీ ఏర్పాటు చేశాము. భాగ్యనగర్లో ప్రతి సంవత్సరము చార్మినార్ నుండి ర్యాలీ ఏర్పాటు చేస్తాము. దాదాపు 10,000 మంది వస్తారు. అక్కడ ఫస్ట్ వ్యక్తి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఉంటే లాస్ట్ వ్యక్తి చార్మినార్లో ఉంటారు. అంటే అంత పెద్ద ర్యాలీ ఉంటుంది. ఆ ర్యాలీకి దాదాపుగా 4-5 జోన్లో డీసీపీ తోటి పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ ర్యాలీ వచ్చి మీరందరూ కూడా ఆ ర్యాలీని విజయవంతం చేయవలసిందిగా మనవి. చలో చార్మినార్, చలో చార్మినార్, చలో చార్మినార్, చలో చార్మినార్, చలో చార్మినార్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. 15th ఆగస్టు 2024 గురువారం వస్తుంది. ఆగస్టు రోజు ఉదయం 10 గంటలకి చార్మినార్ నుండి ఈ ర్యాలీ బయలుదేరుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ర్యాలీలో పాల్గొని పిఎస్ఎస్ఎం మూమెంట్ అంటే ఏందో ప్రతి ఒక్కరు కూడా తెలియజెప్పుదాము. ఇది మంచి అవకాశం మనకి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ర్యాలీలో పాల్గొనాల్సింది మనవి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే ఇప్పటిదాకా అశోక్ అన్న చెప్పారు, 1 నిమిషం మీరు వెళ్ళిపోదు. ఇద్దరికి చాలామంది తెలియదు, దానికోసమే ఈ మూమెంట్. యాక్చువల్గా ఏంటంటే ఏదో ర్యాలీ చేసినంత మంది ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. కాబట్టి చార్మినార్ ఈ 15 ఆగస్టుకు మనకు కాదు, స్వాతంత్రం మూగజీవుల కోసం. కాబట్టి ఈ మూగజీవులకు స్వతంత్రం కావాలని 15 ఆగస్టు నాడు ర్యాలీ తీస్తున్నాం. చల్ చలో చార్మినారు రావాలి కదలి మీరు, శాకాహార జగత్తు సాధన కొరకై. చల్ చలో చార్మినారు రావాలి కదలి మీరు, శాకాహార జగత్తు సాధన కొరకై. అహింస జగతి జెండా ఎగరాలి నింగి నిండా. అహింస జగతి కావాలి, దానికోసమే బ్రహ్మర్షి పత్రిజీ ఈ భూమి మీద జన్మ తీసుకున్నాడు. వారితో పాటు మనం అందరం తీసుకున్నాం. కాబట్టి అశోక్ అన్న గారికి మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. పిఎస్ఎస్ అందరికీ థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. ఓకే, దయచేసి ఎవరు కూడా వెళ్ళొద్దు. భోజనం అనంతరం కూడా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. చాలా దూరం నుంచి వచ్చారు, వాళ్ళందరూ కూడా సందేశం విందాం మనము. ఎందుకంటే ఇక్కడ శాఖాహార ర్యాలీలో పాల్గొనాలా, నర్సాపూర్ పట్టణ వాసులకు అందరూ కలుసుకోవాలనే ఉద్దేశంతో వచ్చిండ్రు. మరి అందరిది కూడా ప్రతి ఒక్కరి మన సందేశం విందాం. అదే ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు చైర్మన్ గారు వెళ్తున్నారు కాబట్టి వాళ్ళకి సన్మానం చేసి సోదరంగా పంపిస్తున్నాం. అదే ఇప్పుడు శ్రీ రాజు యాదవ్ గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. మన ఈ కార్యక్రమానికి ఎంతో మనకు సహాయ సహకారాలు మనకు అందించారు. మన సార్ వాళ్ళ దగ్గర మన ఫంక్షన్ హాల్ కూడా ఉంది. రాబోయే రోజుల లోపల కూడా మీ ఏ కార్యక్రమం ఉంటే కూడా నాకు ఒక 15 రోజుల ముందు చెప్పండి, ఫంక్షన్ హాల్ మొత్తం ఇస్తామని చెప్పి మరి వాగ్దానం చేయడం జరిగింది. మన సార్కు మనం గట్టిగా చప్పట్లు కొట్టి మరి వారి మాటల్లో మనం విందాం. జై గురుదేవ్ అనాలి గట్టిగా, జై గురుదేవ్, జై గురుదేవ్. చాలా ఈరోజు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం చాలా
సంతోషకరంగా ఉంది. ఎందుకంటే ఈరోజు నర్సాపూర్ పట్టణంలో ఒక ఊపు తెచ్చామంటే శాకాహార ర్యాలీ అనేది ఎవ్వరికి తెలియనటువంటి ఒక పెద్ద ర్యాలీ ఏర్పాటు చేసినందుకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు కొంతన నర్సాపూర్కు కొంత మార్పు వచ్చిందేమో అని నేను మనసులో ఒక చిన్న భావన అనిపించింది. ఎందుకంటే చూసే వాళ్ళందరూ మనం రోడ్ మీకేంచి ఒక ర్యాలీ రూపంలో పోతుంటే ఇదేంది అని అనుకుంటే చిన్నపిల్లలు ఇట్లా చాలామంది పాంప్లెట్స్ ఇచ్చారు అందరికి. అవందరు నేను చాలా గమనించిన అందరు చదువుతారు అది ఏంది అంటే ప్రతి ఒక్క మూగజీవిని అనేది హింసించొద్దు అనేది చాలా మంచి మాట. ఎందుకంటే మనము ఆ నోరు లేని జీవి అది. అట్లా జీవిని ఆ జీవికే మాటలు వచ్చినట్టయితే కనుక నన్ను చంపొద్దు అనేది అని ఉండేదేమో అది. అదే కనుక ఒక మానవుడి యొక్క జీవి తీస్తే కనుక ఆ యొక్క సంక్షోభము చెప్తుండే. అంటే అక్కడ ఏంది అసలు విషయము, అసలు మానవుడిని ఎందుకు ప్రాణం తీయొద్దు, ఒక మూగజీవిని ఎందుకు ప్రాణం తీయాలి అంటే దానికి మాటలు రావు కాబట్టి దానికి ప్రాణం తీస్తున్నాం. మనకు మాటలు వచ్చు కాబట్టి మనం ప్రాణం తీసి చేస్తలేం. ఇది ప్రతి మానవుడు కొంత ఆలోచించినట్టయితే కనుక దాని హింస నుంచి చాలా దూరం కావచ్చు. కాబట్టి మనం చెబుతూ ఇతరులను ఇట్లా పెంపొందించే విధంగా ఇది దారుణము అని చెప్పేది మనలోనే ఉండాలి, మన దగ్గరనే ఉండాలి. మనం గట్టిగా వాదియాలి ఈ విషయంలో. మరియు ఎక్కడెక్కడో మనందరి మార్పు రావాలనే ఉద్దేశంతో వివిధ మండలాల నుంచి వచ్చారు మన గురించి. వాళ్ళని చూస్తూ మనము రేపు కూడా వాళ్ళు ఎక్కడైతే ర్యాలీ, చార్మినార్ ర్యాలీ కాదు, నర్సాపూర్ నుంచి పెద్ద ఎత్తున మనం బయలుదేరాలి ఇక్కడ నుంచి అని నా యొక్క కోరిక. గురుగారు, మేము ఇట్లా ప్రత్యేకంగా మేము సహకరిస్తాం. రేపు జరగబోయే ఇట్లాంటి ర్యాలీ విషయాల్లో ఇట్లా మేము పెద్ద ఎత్తు చేస్తాం. రేపు మా యొక్క కళ్యాణ మండపం ఉంది, దాంట్లోనే పెద్ద ఎత్తున చైర్లు ఖాళీ ఉండేంత నిలబడేటట్టు ఏర్పాటు చేస్తామని ప్రత్యేకంగా చెప్తున్నాం గురుగారు. మరియు ఈ ధ్యానం అనేది చాలా మంచిది. ఎందుకంటే నేను ఇట్లా ప్రత్యేకంగా రెగ్యులర్ ఒక 1 year నుంచి ఒక యోగా శిక్షణ కేంద్రం అని మా సురేందర్ గురూజీ గారు ఏర్పాటు చేయడం జరిగింది. ఒకరు ఈరోజు 40-50 మంది దాకా వచ్చారు. ఈరోజు అక్కడ ఒక మెడిటేషన్ కానీ, వ్యాయామం కానీ, ఎక్సర్సైజ్ కానీ, ప్రాణాయామం కానీ చాలా మంచిగా అనిపిస్తుంది. 1 hour మనిషికి ఏం కావాలో ఒక గంట ఎక్సర్సైజ్. ప్రభాకర్ రెడ్డి గారు స్టేజ్ మీదకి రావాలని ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. అందరు చప్పట్లు కొట్టాలి, క్లాప్స్ గట్టిగా. కాబట్టి ఇక్కడ మనము ప్రత్యేక ధన్యవాదాలు ఎవరు చెప్పాలంటే మా సత్యనారాయణ సార్కి చెప్పాలి. ఎందుకంటే పిరమిడ్ కింద ధ్యానం చేయడం అనేది చాలా మంచి, ఎంతో ఎక్కడో మెడిటేషన్. మనకు ఎన్ని కష్టాలు ఉన్నా కానీ కష్టాలన్నీ తొలగిపోతాయి. మనకు ఎన్ని కష్టాలు ఉన్నా మనకి ఇట్లా ప్రాణం మీదకి వచ్చినా కానీ ఒక 5 నిమిషాలు మెడిటేషన్ చేస్తే ఎంతో మంచిది అది. అట్లాంటిది ఎవ్వరు చేయలేరు. మా నర్సాపూర్ మండలంలో సత్యనారాయణ సార్ చేసినాడు, ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్. ఎందుకంటే స్లాబ్లో ఒక సీసీస్ తోటి స్లాబ్ వేయడం అనేది చాలా విచిత్రం. అది సత్యనారాయణ సార్కి ఎట్లా అనిపించిందో, ఆయన మనసుకి ఎట్లా అనిపించిందో కానీ ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పాలి ఆయనకు. కాబట్టి మనముట్లా డైలీ నర్సాపూర్లో లయన్స్ క్లబ్లో యోగా క్లాస్ నడుస్తుంది. యోగా క్లాస్కి రావడానికి చాలా వరకు ప్రయత్నం చేయండి. చేస్తే చాలా మంచిగా ఉంటుంది ఆరోగ్యం. ఎందుకంటే నేను అనుభవించిన కాబట్టి మనకున్న స్ట్రెస్సు, మనకున్న పని, ఈ ఇబ్బందులు అనేటివి కొంతవరకు తొలగిపోతాయని నేను భావించిన. అట్లనే మహిళలకు ఇట్లా కొద్దిగా క్లాసులు ఏర్పాటు చేసారు మన సురేందర్ గురూజీ గారు. కాబట్టి ఆ క్లాస్కు ఇట్లా రండి. మీరు వస్తే కొద్దిగా ఎంత అంటే చాలా మనసు
ప్రశాంతంగా ఉంటుంది. మా వీరప్ప గురూజీ గారికి ఇట్లా తెలుసు ఇది ఈ విషయంలో. కాబట్టి ఆ గురువు నియమ నిబంధనలతో నడవాలని నేను ఆకాంక్షిస్తున్నా. ప్రత్యేక ధన్యవాదాలు. ఓకే, మన సార్కు మనం గట్టిగా చప్పట్లు కొడదాం. మన సార్ గారికి మన జయపాల్ గారు సత్కరించవలసిందిగా కోరుచున్నాం. ఓకే జయపాల్ సార్. ఓకే జయపాల్ సార్ మీదికి రావాల్సిందిగా కోరుచున్నాం. శ్రీ రాజు యాదవ్ గారికి మన జయపాల్ సార్ మరి సత్కరిస్తారు. మరి అలాగే డిపిఎం మల్లేష్ సంగారెడ్డి జిల్లా వారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. డిపిఎం మల్లేష్. మరి అలాగే సురేందర్ గురూజీ యోగా శిక్షకులు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. ఓకే భోజనం వేసిన తర్వాత కూడా ఎవరు వెళ్ళకండి దయచేసి. చాలామంది ఇంకా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఇంకా బోధన సాయిల్ సార్ ఉన్నారు, ఇంకా నాగార్జున సాగర్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా సందేశం ఇందాం మనం. ఓకే చాలా చెప్పేసి. ఓకే శ్రీ రాజు యాదవ్ గారికి జయపాల్ సార్ వారు చాలా సత్కరిస్తారు. ఓకే భోజనం వేసిన తర్వాత కూడా ఎవరు కూడా వెళ్ళకండి. ఇంకా చాలా సందేశాలు చాలామంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి అనుభవాలు కూడా మనం విందాం. మనం ఇక్కడికి వచ్చినామంటే చాలా అదృష్టవంతులం. మనం వస్తే గట్టిగా చప్పట్లు కొడదాం మనం. ఓకే మరి అలాగే నోముల హనుమంతరావు గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. కూర్చో. విశ్వపతి రెడ్డి సార్కు మాట్లాడమని చెప్పండి. విశ్వపతి ఓకే నోముల హనుమంతరావు గారికి భిక్షపతి సన్మానించవలసిందిగా కోరుచున్నాం. భిక్షపతి రెడ్డికి లేదు సార్కు సన్మానం చేస్తారు. సార్కు అవకాశం ఏంటి? ఇప్పుడు నెక్స్ట్ ఓన్లీ సన్మానం అవుతుంది. భిక్షపతి రెడ్డి సార్ను మాట్లాడమని చెప్పండి. ఓకే నోముల హనుమంతరావు సార్ ఒక 2 నిమిషాలు మాట్లాడండి. భిక్షపతి రెడ్డికి ఇవ్వండి మాట్లాడడానికి, ఆయనకు సన్మానం అవుతుంది. ఓకే మరి అలాగే భిక్షపతి రెడ్డి గారిని మాట్లాడవలసింది కోరుచున్నాం సార్. ఓం గురుభ్యో నమః. గురు పరంపర. నాకేదైతే ఈ స్టేజ్కి వచ్చే వరకు ఇప్పటి వరకు ప్రతి క్షణం తారాసపడిన ప్రతి ఒక్కరికి, నాకు నేర్పించిన విద్యలో ప్రతి ఒక్కరికి గురు పరంపర ధన్యవాదాలు. ఎందుకంటే గురువు లేనిదే ఏది సాధించలేం. అదేవిధంగా మన పత్రిజీ గురువు గారు కూడా ధ్యానం సంబంధించిన పిరామిడ్లు ఏర్పాటు చేసుకోండి, ధ్యానం చేయండి, అలాగే మాంసాహారాలు మానండి, శాకాహారం వైపు వెళ్ళండి అని నినాదం ఇస్తూ అతను ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రసిద్ధి చెందినాడు. కాబట్టి అలాంటి ఒక గొప్ప వ్యక్తుల్ని ఆదర్శంగా తీసుకొని మనం కూడా మంచి మార్గంలో వెళ్ళాలని కోరుకుంటూ, అదేవిధంగా ప్రతి ఒక్కరూ ధ్యానం వైపు మరియు యోగా వైపు పయనిస్తూ శాకాహారం అనగానే అమృతాహారం అనగానే
మన దేవతలు ఏదైతే అమృతాన్ని భుజించారో వారు జీవితాంతము వారికి మరణం లేదు. అదేవిధంగా మనం మరణించేదాకా ఆరోగ్యంగా ఉండేదే ఈ యొక్క అమృతాహారం. కాబట్టి దయచేసి అమృతాహారం వైపు వెళ్ళాలని చెప్పేసి ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్క పెద్దవారికి పేరున, ఎందుకంటే పేర్లు కొందరు తెలియవు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా వచ్చినట్టే జిల్లాల వ్యాప్తంగా కూడా వచ్చారు కాబట్టి అన్న ప్రభాకర్ రెడ్డి అన్న గారికి కూడా ధన్యవాదాలు. అదేవిధంగా పేరున ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని ఎంతో దిగ్విజయం చేసినందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, ముఖ్యంగా మీరు చేయండి అని కాకుండా నేను చేస్తాను అని ఒక భావం వచ్చినట్టయితే మనం ఈ యొక్క కార్యక్రమంలో మనం సాధించడం జరుగుతుంది. నేను చేసినప్పుడు నా పక్క వాళ్ళు ఆటోమేటిక్గా నాకు ఎవరైనా సరే పక్క వాళ్ళ జేబులో డబ్బులు ఉన్నాయనుకో నాకు కావాలనుకుంటారు, పక్క వాళ్ళ జేబులో ఆరోగ్యం ఉందనుకో నాకు కావాలనుకుంటారు. కాబట్టి తప్పకుండా మన ఆరోగ్యవంతులం అయినప్పుడు పక్క వాళ్ళు కూడా మారుతారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓకే, మన సార్కు మన గట్టిగా మనం చప్పట్లు కొడదాం. మరి అలాగే మనకందరికీ కూడా నాగార్జున సాగర్ మనకు తెలుసు. మరి అంత దూరం నుంచి మన శాఖారాలీలో పాల్గొనాల నినాదం అందరికి అందజేయాలనే ఉద్దేశంతో వచ్చారు. వారి మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి అలాగే ఇక్కడికి విచ్చేసిన మాస్టర్స్ అందరికీ ధన్యవాదాలు. నర్సాపూర్ పట్టణంలో ఈ పిరమిడ్ నిర్మించి చేసిన సత్యనారాయణ మాస్టర్ గారికి, అలాగే ఇంత అద్భుతమైన ఏర్పాట్లు చేసిన లోకల్ మాస్టర్స్ అందరికీ ధన్యవాదాలు. డియర్ ఫ్రెండ్స్, పత్రి గారు మనకి జాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్ ఇచ్చారు. అందరు మాస్టర్స్ కృషి వీటి కోసమే. సో అన్ని ఆధ్యాత్మిక సంస్థలు చెప్తాయి సర్వే జన సుఖినో భవంతు అని, కానీ పిరమిడ్ సంస్థ చెప్తుంది సర్వప్రాణి సుఖినో భవంతు అని చెప్తుంది. అన్ని ప్రాణులు సుఖంగా ఉండాలి, ఏ ప్రాణి హింసించబడకూడదు, చంపబడకూడదు అని పిరమిడ్ సంస్థ ఎలుగెత్తి చాటుతుంది అహింసా ధర్మాన్ని, శాకాహార విశిష్టతను. కాబట్టి మనుషులకి ఎవరి సహాయం అక్కర్లేదు, తనను తాను రక్షించుకోగలడు ఒక మనిషి. కానీ ఒక నిస్సహాయమైన మూగజీవి మన మీద ఆధారపడి ఉంది, మన కుటుంబంలో భాగం. మరి కాబట్టి వాటిని రక్షించే బాధ్యత మనది. ఆ బాధ్యత తీసుకుందాం, ధ్యానం చేద్దాం, అహింసా ధర్మాన్ని ఎలుగెత్తి చాటుదాం. అదే మన లక్ష్యం. మరి ఈ రోజు నుంచి శాకాహారులుగా మారుతున్న మాస్టర్స్ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మరొక్కసారి మరి అట్లాగే మాస్టర్ దత్తు గారికి, ఇక్కడ నిర్వాహకులందరికీ మరీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ బిల్డింగ్ ఏ బ్యూటిఫుల్ పిరమిడ్ సార్. థ్యాంక్ యూ. మరి సార్కు మరి గట్టిగా చప్పట్లు కొడదాం. ఇప్పుడు అలాగే మన సంగారెడ్డి జిల్లా నుంచి వచ్చినటువంటి డిపిఎం మల్లేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ అండి. ఈరోజు నర్సాపూర్ పట్టణంలో శ్రీ బ్రహ్మర్షి పితామహజీ పత్రిజీ గారి దివ్య ఆశీస్సులో శాకాహారాలు ఇచ్చేసినటువంటి వివిధ ప్రాంతాలు చేసిన మహాజనులందరికీ నమస్కారాలు. ఈరోజు మంచి శుభదినం. ఎందుకోసం అంటే మన మెదక్ జిల్లాలో నర్సాపూర్లో ఇంత పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం చాలా అద్భుతం. ఎందుకోసం అంటే ఇందాక మన చాలామంది మిత్రులు మాట్లాడారు పెద్దలు గిడ, ఆకులాలు తిన్న మేకలు కొండలెక్కుతున్నాయి, మాంసం తిన్న మనుషులందరూ మంచాలు ఎక్కుతున్నారు. కరెక్టే కదా? అద్భుతం. ఎందుకోసం అంటే ఎవరు చేసిన పాపం వారు అనుభవించ తప్పదు. పాపాన్ని మనం కడుక్కోవచ్చు, కానీ కర్మాన్ని కడుక్కోలేం. సో ధ్యానం అనేది శ్వాస మీ ధ్యాస. ధ్యానము చేయుమురా నరుడా, ధ్యాసను పెంచుమురా. ధ్యానము చేయుమురా నరుడా, ధ్యాసను పెంచుమురా. ధ్యానం చేస్తే మనిషి ఆరోగ్యాలతో ఉంటారు. ఇందాక మన పెద్దలు చాలామంది మాట్లాడారు, ధ్యానం అంటే కేవలం శ్వాస మీద ధ్యాస మాత్రమే. దీనికి ఎలాంటి సమయము, సందర్భము, ఎలాంటిది అవసరం లేదు. ఎక్కడైనా ఎప్పుడైనా చేయొచ్చు. రోజు అంటే మన వయసుతో పాటు
అంటే సుమారు 30 ఏళ్ళు ఉంటే 30 నిమిషాలు, 40 నిమిషాలు, పొద్దున సాయంత్రం రోజు 2 సార్లు చేస్తే ఎంత అద్భుతం, అంత అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా మరి మంచి పని కార్యక్రమంలో మన సత్యనారాయణ సార్ గారు ఈరోజు మనకు పిరమిడ్ నిర్మించాల సంగారెడ్డిపేటలో మేము ఎంత చాలా అదృష్టవంతులు. ఎందుకోసమంటే ఇది మొట్టమొదటిసారి అనుకుంటా నరసాపూర్ పట్టణంలో మరి పిరమిడ్ నిర్మించి మనందరికీ సేవలో నిలిచారు. వారికి వచ్చే గట్టిగా చప్పలతో మనము సత్యనారాయణ సార్కి చప్పలతో గట్టిగా సాధన చెప్తాము. కాబట్టి మనమంతా ధ్యానంలో పాల్గొందాము. ధ్యానం అనేది మనకు ఇందాక చెప్పారు, ధ్యానంలో చేస్తే మంచి ఆరోగ్యంగా ఉంటుందని. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ధ్యానంలో పాల్గొని మనమందరినీ ఈ రోగాల నుంచి కాపాడి మనము ఇక ముంచే కార్యక్రమం పాల్గొనాలని ఈ సమయం చేసిన మీ అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ అండి. ఓకే, మన సార్కు చిన్న సన్మానం. అందరికీ నమస్కారం. నా పేరు సంగీత. మాది గ్రామం మంతూర్, పుల్కల్ మండల్, సంగారెడ్డి జిల్లా. మేము ఐకేపీలో విలేజ్ అకౌంటెంట్గా పనిచేస్తాము. అయితే మనకేమనిపిస్తుంది అంటే మనం ధ్యానం నేర్చుకున్నప్పుడు అందరికీ నేర్పించాలనిపిస్తుంది. అందరికీ నేర్పించాలంటే అందరు అప్పుడే నమ్మరు. ఒక స్విచ్ వేస్తే ఒకటే బల్బు వెలుగుతుంది, ఒక మీటర్ వేస్తే ఇంకా కొన్ని బల్బులు వెలుగుతాయి, ఒక జంక్షన్కి పట్టుకుంటే చాలా బల్బులు వెలుగుతాయని చెప్పేసి సార్కి ధ్యానం నేర్పించాము. సంగారెడ్డి జిల్లా డిఆర్డిఏ డిపిఎం సారు జిల్లా మొత్తం ధ్యానమయం అవుతుందని చెప్పేసి నాకు చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. అందరం ఆరోగ్యంగా ఉందాం, అందరం ధైర్యంగా ఉందాం, అందరం సంతోషంగా ఉందాం, అందరం చాలా రోజులు బతుకుదాం, అంతా ఎంజాయ్ చేద్దాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే సార్, మరొక చిన్న సన్మానం. అందరూ కూడా భోజనం చేసిన తర్వాత ఎవరు కూడా వెళ్ళొద్దు. ఇక చాలామంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు. మరి అందరి యొక్క సందేశం మనం తీసుకుందాం. ఎందుకంటే ఏ గూటి పక్షులు ఆ గూటికి చేరుకుంటాయంట. మనం అందరం కూడా ఆత్మబంధులం, ఆత్మ జ్ఞానులం. కాబట్టి మనం ఇక్కడ ఈ నర్సాపూర్ వేదికగా అయి మనం అందరం కలుసుకున్నాం. మనం సార్కు మనం ఒక్కసారి మనం గట్టిగా మనం చప్పలు కొడదాం. ఒక వ్యక్తి ఒక శక్తి, ఒక వ్యక్తి ఉంటే మరి చాలామంది వినటువంటి శక్తి ఉంటుంది. నెక్స్ట్ మన వీరప్ప గురుస్వామి గారికి సత్కరించవలసిందిగా కోరుచున్నాను. సత్యన్న సార్ సన్మానం. మనకు ఈ యొక్క గుడి ప్రాంగణం గురించి మరెంతో సహాయ సహకారం మనకు అందించరు. వారిని గౌరవ సూచకంగా మనం సాధారణంగా మనం సత్కరించుకుందాం. ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి, మనం అందరూ కూడా వేచి చూద్దాం. మరి ఇక్కడ జరుగుతున్న కార్యక్రమం అంతా కూడా మన పిఎంసీ లోపల లైవ్ జరుగుతుంది. ఒకసారి మన గట్టిగా మనం చప్పలు కొడదాం. ఓకే, అలాగే నెక్స్ట్ ఓకే మరి అలాగే సదాసుపేట వచ్చేటువంటి సత్యనారాయణ గౌడు అడ్వకేట్ వారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. నర్సాపూర్ ధ్యానులకు అందరికీ, అదేవిధంగా ఈరోజు వేదికలను అలంకరించినటువంటి మహా ధ్యానులందరూ తెలంగాణ నలుమూలల నుండి విచ్చేశారు. వీళ్ళందరికీ ఆత్మీయ ప్రణామాలు తెలియజేస్తున్నాను. అందులో ముఖ్య భాగంగా ఈ యొక్క నర్సాపూర్ నుండి సర్పంచ్ గారు రావడం జరిగింది, అదేవిధంగా వివిధ నాయకులు కూడా రావడం జరిగింది. మరి మన ఎక్స్ సర్పంచ్ ప్రభాకర్ రెడ్డి గారు కూడా రావడం జరిగింది. నేను అన్ని చూస్తున్నాను. ఇక్కడ ఈ ధ్యానానికి కులము, మతము, జాతి అనేది ఏది లేదు. ఎవరైనా కూడా ఈ ధ్యానం విలువ తెలిసిన వాళ్ళు దాన్ని ఆచరించడానికి ముందుకు వస్తారని మనం సవినయంగా తెలుసుకోవచ్చు. కానీ ఈరోజు
ఏదైతే మనకు అవసరమో దానికి మనం దూరం అవుతున్నాం, ఏదైతే మనకు అవసరం కాదో దానికి దగ్గర అవుతున్నాం. ఇది ఆనాడు మనకు మహాభారతంలో తెలియబడిచింది. ఎందుకంటే ఆచరణకు అనుచితమైనది చాలా కష్టంగా ఉంటుంది, ఏదైతే ఆచరించడానికి కఠినంగా ఉంటుందో అది మనకు అతి తక్కువ సమయంలో రావాలంటే కుదరదు. కాబట్టి మీరు ఆలోచించండి, మనకు ధ్యానం అనేది డబ్బుతో కూడుకున్నది కాదు. మరి సమయం అనేది కూడా మనకు రోజు 24 గంటల సమయాలలో ఏ సమయమైనా ధ్యానం చేయొచ్చు. ప్రత్యేకంగా ఈ సమయంలోనే ధ్యానం చేయాలి, ఈ సమయంలోనే ధ్యానం చేయాలని మనకు బ్రహ్మర్షి పత్రిజీ గారు చెప్పలే. నీకు ఎప్పుడు సమయం వీలవుతే అప్పుడు నువ్వు ధ్యానాన్ని చేస్తే నువ్వు అంతకు పదింతలుగా నీకు మంచి మార్గం కనిపిస్తుంది. నువ్వు వెళ్ళే దారిలో విజయవంతుడివై 10 మందికి ఉపయోగపడే వ్యక్తిలాగా ఈ యొక్క సమాజానికి ప్రకాశించే రత్నంలాగా ఉంటావని చెప్పేసి మనకు మహర్షి పత్రిజీ బ్రహ్మర్షి గారు తెలియజేయడం జరిగింది. అందుకే మూల దర్శనంగా ఈ రోజు ఇక్కడికి మహా రత్నాలటువంటి మహానుభావులు వచ్చారు. అందులో మీరు ఈ రోజు శాకార ర్యాలీలో విన్నారు. మన భూపతిరాజు గారు ఆయన యొక్క స్వరాన్ని ఒక పాట రూపంలో, ఒక గలం రూపంలో ఈ యొక్క ధ్యాన ప్రపంచానికి దగ్గరయ్యారు. మరి ఆయన యొక్క గలం ఫస్ట్ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పరచడానికి ఆయన యొక్క గలాన్ని పాట రూపంలో పెట్టి విజయాన్ని సాధించాడు. దాని వెనకాల ఉన్నది కారణం ఒక ధ్యానంతో కూడిన వ్యక్తి సంపూర్ణమైన సంకల్పంతో ముందుకొచ్చాడు కాబట్టి ఈరోజు అక్కడ విజయవంతం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ధ్యాన ప్రపంచమే నిజమైన జీవిత ప్రపంచం అని గుర్తించి దాని గురించి కూడా మనందరి ముందు తన స్వరాన్ని వినిపించి ఈరోజు అందరినీ ధ్యాన పాట వైపున మార్చిన వ్యక్తి మన భూపతిరాజు. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మన సత్యనారాయణ గారు ఏఎస్ఐ ఈ ఊర్లో ఒక జ్యోతి వెలిగించాడు. ఆ జ్యోతి పిరమిడ్. మరి చిన్న విషయం కాదయ్యా, ఆ పిరమిడ్ అంటే ఏంటిది? మనసును ఎలాంటి ఆలోచనలు లేకుండా ఒక ప్రశాంతమైన నిర్మలమైన స్థానానికి చేర్చేది. మరి అలాంటి ధ్యానం చాలా 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 విలువైంది, మీరందరూ ఉపయోగించుకోవచ్చు. ఈ నర్సాపూర్ గ్రామంలో ఉన్న ప్రజలందరూ ఎప్పుడైనా కూడా ఇక్కడ సత్యనారాయణ సార్ వాళ్ళ పిరమిడ్కి వెళ్ళండి, చూడండి, ధ్యానం చేయండి. అది మీకు నచ్చితే 100% నచ్చుతుంది. దాని విలువను చుట్టుముట్టు ఉన్న వాళ్ళందరికీ తెలియజేయండి. ఎందుకంటే ఈ తెలియజేయడం వల్ల మనందరము అంతటా జ్యోతులు వెలిగించిన వాళ్ళం అవుతాము. అదేవిధంగా ఏంటంటే ఇక్కడ సమయం చాలా తక్కువ ఉంది, నేను ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నా. మన బ్రహ్మర్షి పత్రిజీ గారు కన్న కళలను నెరవేర్చడం కోసం ఈ మధ్య కాలంలోనే మన మెదక్ పార్లమెంట్ కాంటెస్టెడ్ ఎంపీ సాయగౌడ్ గారితో అదేవిధంగా దత్తు మాస్టర్ గారితో కూడా మేము ఢిల్లీకి వెళ్ళి ఒక బృహత్ కార్యాన్ని చేపట్టడానికి అక్కడ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారితో అదేవిధంగా అమిత్ షా గారి ఓఎస్డీతో ప్రధానమంత్రి ఓఎస్డీతో చర్చలు జరిపి ఒక మెగా పిరమిడ్ నిర్మాణాన్ని నిర్మించడానికి 10 ఎకరాల స్థలాన్ని మేము కేటాయించిన దాంట్లో నిర్మించడానికి ముందుకు రావాల్సిందిగా వాళ్ళకు వినతి పత్రాన్ని అందజేశాము. అందులో భాగంగా ఈ మాస్టర్స్ అమావాస్య ధ్యానం రోజు వెళ్ళిన పనులు విజయవంతం కావాలని చెప్పేసి ఒకవైపున మెదక్ సాయిల్ మాస్టర్, ఇంకో వైపున దత్తు మాస్టర్, అదేవిధంగా మాతోని కలిసి పనిచేయడానికి సంసిద్ధంగా ఉన్న ఢిల్లీలో ఉన్న మాస్టర్స్ కూడా అందరూ వాళ్ళు 24 గంటల ధ్యానం అఖండంగా చేశారు. అక్కడ విజయవంతంగా వెళ్ళి ఓఎస్డీలను కలిసి వినతి పత్రాన్ని ఇచ్చి విజయవంతంగా ముగించుకొని వచ్చాము. మళ్ళీ సెప్టెంబర్ 2వ తేదీన మనకు అఫీషియల్గా లోక్సభ స్పీకర్తోని అపాయింట్మెంట్ కన్ఫర్మ్ అయింది. అందులో ముఖ్యంగా ఎవరైనా కూడా ఈ యొక్క చిత్తశుద్ధితోని మనం నిజమైన దాన్ని నిర్మిస్తే మన సంగారెడ్డి జిల్లా ప్రాంతంలో మార్పులు అనేది ఏ విధంగా వస్తాయంటే కని ఇని ఎరుగని రీతిలో మార్పులు వస్తాయి. ఎందుకంటే అది నేను ఆచరించాను, దాన్ని ఆచరణాత్మకంగా మన జిల్లాలో ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో మనము ఢిల్లీ దాకా తీసుకెళ్ళాము. సెప్టెంబర్ 2వ తేదీన మనము ఢిల్లీలో మన గొంతు వినిపించాలి, మనం అనుకున్న దాన్ని సాధించాలి. అందుకు ఇందులో అందరూ భాగస్వాములు అవ్వాలి. దానికి కావలసినవన్నిటినీ నేను సమకూరుస్తాను. మీరందరూ రండి, వచ్చి అందరం చేతి కలిపి మనం ముందుకెళ్తేనే త్వరలోనే బ్రహ్మర్షి పత్రిజీ కన్నా కళలను మనం నెరవేర్చిన వాళ్ళం అవుతాము. మన సంగారెడ్డి జిల్లా సదాశివపేట
సిద్దిపేట గ్రామం, సిద్ధులు వెలిసిన గ్రామంలో మెగా పిరమిడ్ నిర్మాణం జరుగుతుంది. దానికి అందరూ సమయాన్ని ఇచ్చి విజయవంతాన్ని చేకూర్చడానికి ముందుకు రావాలని చెప్పేసి ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను. ఈ యొక్క సభాముఖంలో మాట్లాడడానికి అవకాశం కల్పించినటువంటి దత్తు మాస్టర్ గారికి, అదేవిధంగా ఈ గ్రామ ప్రజలకు, మరియు అదేవిధంగా సత్యనారాయణ ఏఎస్ఐ గారికి రిటైర్డ్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నా. అదేవిధంగా ఎక్స్ చైర్మన్ గారు ఆయన ఉత్సాహంతో వస్తూ ఉంటే నాకు అనిపించింది ఆయన లోపల ఏదో మంచి చేయాలనే ఉద్దేశంతో, ఒక మంచి మార్పు కోరే ఉద్దేశంతో వచ్చాడని నేను మా హృదయపూర్వకంగా స్వాగతం పలికాను. అదేవిధంగా చైర్మన్ గారు అశోక్ గౌడ్ గారు కూడా ఆయన అమూల్యమైన వాక్యాలను తెలియజేశారు. కాబట్టి ఈ గ్రామ ప్రజలలో అన్నిటిని పక్కన పెట్టి ధ్యానం అనే చింతనతో ముందుకెళ్లాలని చెప్పేసి సవినయంగా విన్నవించుకుంటున్నాను. జై పత్రిజీ, జై పత్రిజీ. ఓకే, మరి సార్ గట్టిగా మనం చప్పట్లు కొడదాం. మళ్ళీ ఇప్పుడు ఒక పాట ఉంటుంది, మన బుప్ప సార్ పాడతారు. తర్వాత మళ్ళా ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడతారు. అయితే అలాగే సుదూర ప్రాంతం నుంచి వచ్చిండ్రు మన అలియాబాద్ మహాలక్ష్మి, అలాగే సురేందర్ గురూజీ యోగా శిక్షకులు నర్సాపూర్, అలాగే సాయిల్ మాస్టర్ టెక్నికల్ అసిస్టెంట్ సంగారెడ్డి, అలాగే ఇంకెన్నో కార్యక్రమాలు ఉన్నాయి. అలాగే ముదిమాణిక్యం బాలరెడ్డి వారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే మెదక్ సాయగౌడ్ వారు కూడా వేదిక మీద రావాల్సింది కోరుచున్నాం. అందరికీ ధన్యవాదాలు. మరి ఇప్పటిదాకా శాకారము పాటలు విన్నాం కదా, అందరం విన్నారా లేదా? అంతా సైలెంట్ అయిపోయారు. ర్యాలీలా అందరికీ శాకారం గురించి చెప్పినాం, ధ్యానం పాటలు విన్నాం. మరి తర్వాత ఇప్పుడు పత్రిజీ గురించి వాడుకోవాలి పాట. తెలుసు కదా పత్రిజీ గురించి, ఎలా జీవించేవాడో పత్రిజీ. పత్రిజీ ఒకసారి గుర్తు చేసుకుందాం. పత్రిజీ అంటే సృష్టిని నడిపిస్తున్న మూల చైతన్యానికి ప్రతిరూపం. సృష్టిని నడిపిస్తున్న మూల చైతన్యానికి ప్రతిరూపం. దశావతారాల తరువాత ధ్యానావతారాన్ని ఎత్తి సత్యలోకాన్ని స్థాపించడానికి, సత్యలోకాన్ని స్థాపించడానికి సావిత్రమ్మ కడుపున జన్మ తీసుకున్నా మహా అవతారం పత్రిజీ అంటే. మన కళ్ళెదుట కదులుతూ మనతో కలిసి మన మధ్యన జీవించిన నిలువెత్తు దేవుడు. మన కళ్ళెదుట కదులుతూ మనతో కలిసి మన మధ్యన జీవించిన నిలువెత్తు దేవుడు. దేశ విదేశాలలో లక్షలాది పుస్తకాలు చదివి సారము గ్రహించి పుడమి పైన నరుడిగా నడిచిన గ్రంథాలయం. దేశ విదేశాలలో లక్షలాది ధ్యానులను, వేలాది బ్రహ్మ ఋషుల బ్రహ్మ విద్వరిష్టలను ధరణి పైన ధ్యాన జగతు నిర్మించడానికి, ధరణి పైన ధ్యాన జగతు నిర్మించడానికి ధ్యాన జగతు గురువులను తయారు చేసిన సర్వాత్మా పత్రిజీ అంటే. నీ ఇంటికి వచ్చి నీతోటే ఉండి నువ్వు ప్రేమతో పెట్టిన తాజా రొట్టెలు తిని, నీ ఇంటికి వచ్చి నీతోటే ఉండి నువ్వు
ప్రేమతో పెట్టిన తాజా రొట్టెలు తిని నువ్వు పెట్టిన పిడికెడు వేడి వేడి మెతుకులన్నీ పంచపక్ష పరమాన్నంగా రగించి నులక మంచంపై నాశులాపూరు చెద్దరుపై హాయిగా నిద్రించిన ప్రేమమూర్తి పత్రిజీ ఆనాడు ద్వాపరమున బీదకు చేలున్ని ఆనాడు ద్వాపరమున బీదకు చేలున్ని ఆత్మీయంగా అలుముకున్న శ్రీకృష్ణుడు పత్రిజీ పత్రిజీ అంటే చిన్నవాణ్ణి పెద్దవాణ్ణి బీదవాణ్ణి ధనవంతుని జ్ఞానిని అజ్ఞానిని సమానంగా చూసి చిన్నవాణ్ణి పెద్దవాణ్ణి బీదవాణ్ణి ధనవంతుని జ్ఞానిని అజ్ఞానిని సమానంగా చూసి శ్వాస మీద ధ్యాస అంటూ ధ్యానము బోధించి నీ శ్వాసే నీ గురువని గుట్టు ఎరుక చెప్పి అహింసా జీవితము ఆచరించమంటూ అహింసా జీవితము ఆచరించమంటూ అందరిలో తనను తాను చూసుకున్నా పరమాత్మ పత్రిజీ అంటే ఎన్నెన్నో వేలాదిగా శక్తినిచ్చే పిరమిడుల విశ్వశక్తి భువికి నింప నిరుమింపజేసిన శాకాహార రాలీలు నిర్మింపజేసి శాకాహార రాలీలు నిర్మింపజేసి శాకాహార జగత్తు కొరకు సాగెను సాయుధుడై పత్రిజీ అంటే ఒక శకానికి కాదు కాదు ఒక యుగానికి ప్రతినిధి ఒక శకానికి కాదు కాదు ఒక యుగానికి ప్రతినిధి ఒక యుగ పురుషుడు మన పత్రిజీ ఒక యుగ పురుషుడు మన పత్రిజీ ఒక యుగ పురుషుడు మన పత్రిజీ శ్రీకృష్ణుడు సాయిబాబా రాఘవేంద్ర స్వామి యేసుక్రీస్తు మహమ్మద్ ప్రవక్త ఎంతో మంది గురువులను ఏకం చేసినటువంటి వ్యక్తి శక్తి బ్రహ్మర్షి పత్రిజీ కాబట్టి మరి అలాంటి గొప్ప గురువు దొరకడం ఈ భూమి మీద మరి ఈరోజు ఈ కలియుగంలో నడయాడిన దేవుడు ఎవరంటే బ్రహ్మర్షి పత్రిజీ కాబట్టి అతని కోసం ఈరోజు ఎంతోమంది కష్టపడి పనిచేస్తున్న పిరమిడ్ మాస్టర్లందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా దత్తు గారికి, సంగారెడ్డి పిఎస్ఎస్ఎం ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు మరి సత్యనారాయణ దంపతులకు మీ జన్మ ధన్యం సార్. మా రాజేష్ పులా గారు కూడా చెప్పారు, మీరు పిరమిడ్ కట్టిరంటే మీ జన్మ ధన్యమైంది. కాబట్టి మరొక్కసారి మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.